అందరి నమస్కారం. అనుకున్న తరుణం రానే వచ్చింది. కార్యకర్తలు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న శుభదినం ఈరోజు ఆసన్నమైంది. దేని గురించి మాట్లాడుతున్నానో ఏందో అర్థమైంది అనుకుంటే ఈ టైంకే నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనలో చాలా మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగు సైనికులు, పసుపు సైనికులు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఈ శుభదినం కోసం. ఎందుకంటే యువ రక్తం అవసరం, యువ నాయకత్వం అవసరం. పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు లీడర్ అని చెప్పి క్వశ్చన్ సందిగ్ధాన్ని తొలగించే విధంగా ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే జాతీయ కార్యవర్గం అవ్వచ్చు, రాష్ట్ర కార్యవర్గం అవ్వచ్చు, ఈ రోజు అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్యలో ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోయే ఈ కమిటీ ఏదైతే ఉందో 2029 ఎన్నికల ప్రణాళికాబద్ధంగానే, ఎన్నికల ధ్యేయంగానే, ఎన్నికల గెలుపు ధ్యేయంగానే పనిచేసే విధంగా ముందుకెళ్లడానికే ఈరోజు వాళ్ళు కష్టపడి పనిచేస్తారన్న ఆలోచనతో చాలా మంది యువకుల్ని, చాలా మంది కొత్త వాళ్ళని ఈ కార్యవర్గంలోకి తీసుకుని ఈరోజు నారా లోకేష్ గారితో పనిచేసే అవకాశాన్ని కల్పించారు. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఎన్టీ రామారావు గారు జెండాని స్థాపిస్తే ఆ ఎన్టీ రామారావు గారు స్థాపించిన జెండాని ఏర్పరిచిన పార్టీని 45 సంవత్సరాల కాలంగా ఈరోజు పార్టీ నడిపించుకుంటా నాన్నగారు ఈరోజు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ పునాదుల్ని కాపాడుకునే విధంగా ఈరోజు అంత లెగసీ ఉన్న పార్టీని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. కార్యకర్తలకు న్యాయం చేయాలా, నమ్ముకున్న సీనియర్ లీడర్లకు న్యాయం చేయాలా, ప్రజలకు న్యాయం చేయాలా. అలాగే ఈరోజు పార్టీలో ఏదైనా పార్టీలో గ్రూప్ రాజకీయాలని అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటా 45 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ కోట్ల మంది కార్యకర్తలు ఉన్న పార్టీని నడిపించాలంటే చాలా కష్టం. అలాంటి బాధ్యతను ఈరోజు స్వీకరిస్తూ నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంతకు రెండింతలుగా, ఇంతకంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పార్టీగా ఆవిర్భవించి తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజల కోసం, అలాగే తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే విధంగానే ముందుకెళ్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు చేపట్టబోయే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో యువతలో మరింత ఉత్సాహాన్ని కల్పిస్తుంది. కార్యకర్త అధినేత అని చెప్పి ఏదైతే నినాదం తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తని లెవెల్ ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల్ ఇన్ఛార్జిని, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పొలిట్ బ్యూరో లాంటి ఒక పెద్ద వేదిక మీద కూర్చోపెడుతున్నారంటే దానికి కారణం కార్యకర్త అధినేత అని ఇచ్చిన నినాదానికి. ఈరోజు కార్యకర్తలకు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటా, సీనియర్లకు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటా, పార్టీకి పనిచేసే వాళ్ళకు గుర్తించుకుంటా, అలాగే ప్రజలకి న్యాయం చేసుకుంటా, అధికారంలో ఒక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే ఇచ్చాడు యువకుల సమయంలో ఆ హామీని నిలబెట్టుకుంటా ముందుకెళ్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఒక నాయకుడిగా ఎంత పరిణితి చెందాలో అంత పరిణితి చెందినట్టే కనపడుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ 45 సంవత్సరాల నుంచి ఎలా అయితే ముందుకు వచ్చిందో దీనికి రెండింతలు ఇంకా పాజిటివ్గా, దీనికి రెండింతలు ఇంకా ఎనర్జీ తోటి ముందుకెళ్లే విధంగానే పార్టీ నడుస్తుంది. యువ రక్తం, యువ నాయకత్వం, యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలో ఇంకా కొన్ని చేంజెస్ వస్తాయి. యువకులకు ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి కావాల్సిన అన్ని ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న విధానాన్ని, రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్న పనుల్ని, రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ను ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నాం, మహిళలకు ఎలాగైతే న్యాయం చేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా మళ్ళీ ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన అన్ని పనులు కూడా చేయడానికి కార్యవర్గం పనిచేస్తుందని నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ కార్యవర్గం పార్టీ కోసం, నాయకుడి కోసం, ప్రజల కోసం పనిచేసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇలాగే పసుపు జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర కమిటీకి, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా లోకేష్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. గ్రేట్ డే. థ్యాంక్ యూ.